లాయర్ జలంధర్ని కలవడానికి వస్తాడు. అయినా వీటినన్నిటికీ నువ్వు ఇక వాయిదా వేసుకుంటూ వెళ్ళిపోతే మరి నాదెలా అని చెప్పేసి ఈ విధంగా జలంధర్ అడుగుతుండగా, ఐఎమ్ సారీ, ఆల్రెడీ నీ మీద కేసులన్నీ పక్కా ఫైల్ అయిపోయాయని చెప్పేసి లాయర్ ఈ విధంగా జలంధర్కి చెప్తూ ఉంటాడు. ఆల్రెడీ కోర్టు నుంచి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఇక ఈ విధంగా కూడా చెప్పారని చెప్పేసి లాయర్ ఈ విధంగా అంటుండగా, ఓస్ని అలా వెళ్ళి ఇలా వచ్చేస్తానని చెప్పేసి జలంధర్ ఈ విధంగా అంటుండగా, ఆల్రెడీ మీకు యావగార శిక్ష విధించడానికి కోర్టు తీర్పిచ్చారు అని చెప్పేసి లాయర్ ఈ విధంగా అంటుండగా, ఇక యావగార శిక్ష అంటే ఆల్రెడీ మీరు జీవితాంతం ఇక జైల్లోనే గడపాల్సింది వచ్చేలా తీర్పిచ్చారని చెప్పేసి ఈ విధంగా లాయర్ చెప్తూ ఉంటాడు. ఎలా ఆర్యవర్ధన్ మీద నాకున్న పగను తీరేది ఎలా? నేను నా కోసం బ్రతకట్లేదు, ఆర్యవర్ధన్ పగ కోసం బ్రతుకుతున్న లాయర్ ఈ విధంగా చెప్పేసి కోపంగా చెప్తూ ఉంటాడు. అతని చావు చూడకుండా నేనెలా కోర్టుకు వెళ్తానని చెప్పేసి ఈ విధంగా జలంధర్ నవ్వుతుండగా, జలంధర్ రేపు వచ్చి మిమ్మల్ని ఇక ఎలాగైనా అరెస్ట్ చేసి తీసుకెళ్తారని చెప్పేసి లాయర్ చెప్తుండగా నవ్వుతూ ఉంటాడు జలంధర్. ఒక హత్య చేసినా 100 హత్యలు చేసినా ఒకటే శిక్ష కదా, అందుకనే లైఫ్ లాంగ్ ఎలాగో జైల్లో ఉండిపోతున్నాను కదా, ఇక నా కోరిక నెరవేర్చుకుంటాను, ఆర్యను చంపేస్తానని చెప్పేసి జలంధర్ ఈ విధంగా అంటూ ఉంటాడు. వెంటనే జలంధర్ కాస్త రౌడీలో కాల్ చేస్తారు. అరే, ఆర్యవర్ధన్ చావు ముహూర్తం పెట్టాం, ఇక చావు గడి వచ్చిందిరా అని చెప్పేసి ఈ విధంగా ఫోన్ మాట్లాడి కట్ చేసిన తర్వాత ఆర్య ఇక ఫోన్లో మాట్లాడుతూ ఎలాగైనా జలంధర్ నా మీద అటాక్ చేయడానికి ప్లాన్ వేస్తూ ఉంటాడని చెప్పేసి ఆర్య ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అతనికి ఈ లాస్ట్ ఛాన్స్, పక్కగా నన్ను చంపడానికే ప్లాన్ చేస్తూ ఉంటారు, అందుకే పిల్లలు అక్కడ సేఫ్గా ఉండాలని చెప్పేసి ఈ విధంగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ పక్కగా అందరినీ కాపాడుకునే బాధ్యత నాది, పిల్లలు జాగ్రత్త అని చెప్పేసి ఈ విధంగా ఇక జెండికి ఫోన్లో చెప్తూ ఉండగా, అలాగే ఆర్య అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. తిరిగి చూసేసరికి వెనకాల శారదాదేవి అను ఉంటుంది. ఏం జరుగుతుంది ఆర్య అని చెప్పేసి ఈ విధంగా బాధతో భయంతో అడుగుతూ ఉంటుంది శారదాదేవి. చెప్పండి సార్, అబద్ధం ఆడకుండా నిజం చెప్పండి అని చెప్పేసి అంటుండగా, ఈలోపు మాన్సి ఇక నీరజ్ అందరూ వస్తారు హాల్లోకి. ఏం జరుగుతుంది, మళ్ళీ అటాక్ ప్లాన్ చేస్తున్నా దాదా అని చెప్పేసి ఈ విధంగా నీరజ్ జలంధర్ గురించి అడుగుతుండగా, పక్కాగా నా మీద అటాక్ చేయడానికే ప్లాన్ చేస్తున్నాడని చెప్పేసి ఆర్య అంటాడు. సో వాడు ఎలాగైనా అరెస్ట్ అయ్యేలోపు మన మీద అటాక్ జరగాల్సిన అవసరం ఉంది, ఎలాగైనా అటాక్ చేస్తాడని చెప్పేసి ఈ విధంగా ఆర్య అందరికీ చెప్తూ ఉంటాడు. మాట విని శారదాదేవి కాస్త భయంతో, ఆర్య ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి అంటుండగా, అవును సార్, జెండీ సార్కి చెప్పి ఇక పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయమనండి అని చెప్పేసి అను అంటుండగా, అను కౌంట్ డౌన్ అని చెప్పేసి ఆర్య అంటాడు. సిచ్యువేషన్లో ఎక్కడికి వెళ్ళినా ప్రమాదమే, అందుకనే పారిపోవడం కంటే ఎదిరించడమే ఇక మంచిది అని చెప్పేసి ఈ విధంగా ఆర్య అంటాడు. ఆ మాటలు విని భయంతో మీరే ఈ విధంగా అంటుంది. ఓ గాడ్, ఇక్కడికి వచ్చి చాలా పెద్ద తప్పు చేసాం, ఎంత రిస్క్ అవుతుందో చూడండి అని చెప్పేసి అంటుండగా, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆర్య అంటాడు. మీ ప్రాణాలకి నా ప్రాణం అడ్డేసి కాపాడుతాను, కానీ దానికంటే ముందు చాలా ఇంపార్టెంట్ పని చేయవలసిన అవసరం ఉందని చెప్పేసి ఆర్య మాటలు విని అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఆర్య లోపలికి వెళ్ళి ఆస్తి డాక్యుమెంట్ తీసుకొని వస్తారు. తీసుకో అజయ్ అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, ఏంటి అవి అని చెప్పేసి అజయ్ అడుగుతుండగా, ఆస్తి డాక్యుమెంట్స్ అని చెప్పేసి అనేసరికి అందరూ షాకే చూస్తూ ఉంటారు. ఇక్కడికి రాకముందే ఎవరికి ఆస్తి చెందాల్సిందో వాళ్ళ పేరు మీద డాక్యుమెంట్ చేసి పెట్టాను అని చెప్పేసి ఆర్య అజయ్కి చెప్తూ ఉంటాడు. ఇక్కడికి తీసుకొచ్చింది మన అందరికీ ఆత్మీయత అనుబంధం పెంచుకునడానికే, ఒకవేళ నాకు జరగదాంది జరిగితే అని చెప్పేసి అంటుండగా, దాదా అని చెప్పేసి ఈ విధంగా ఇక నీరజ్ అంటుండగా, నన్ను మాట్లాడనివ్వండి అని చెప్పేసి ఆర్య అంటాడు. అజయ్, నాకేదైనా జరగరాంది జరిగితే వర్ధన్ కుటుంబాన్ని ముందుంది నడిపించాలి, నాకు అలా మాట ఇవ్వని చెప్పేసి ఆర్య అజయ్ని మాట అడుగుతూ ఉంటాడు. మాట ఇవ్వనేసరికి అజయ్ వెంటనే మాట ఇచ్చి ఇక వెంటనే ఆర్యను హాక్ చేసుకొని, అన్నయ్య ఐఎమ్ వెరీ సారీ అని చెప్పేసి చాలా ఎమోషన్ అవుతూ ఉంటాను. నేను నిన్ను చాలా రకాలుగా బాధ పెట్టాను, నీ దగ్గర నుంచి సంతోషాన్ని, అధికారాన్ని, ఆఖరికి అమ్మను కూడా తీసుకున్నాను. నేను ఎంత చేసినా కూడా తిరిగి నువ్వు నాకు ప్రేమను మాత్రమే పంచావు, నువ్వే గెలిచావన్నయ్య అని చెప్పేసి ఈ విధంగా ఆర్యను పొగుడుతూ ఉంటాడు. ఆ మనిషికి డబ్బు అనేది కాదు, ఆత్మీయత, ఇక వెలకట్టలేంది ప్రేమ అనేది నాకు ఇప్పుడే తెలిసొచ్చిందనయ్య అని చెప్పేసి చాలా పశ్చాత్తాప పడుతూ ఉంటాడు. నేను నీలో కోరుకుంది మార్పు ఇదే, ఐఎమ్ సో హ్యాపీ అని చెప్పేసి ఈ విధంగా ఆర్య అంటుండగా,
ఐ లవ్ యూ అని చెప్పేసి వెంటనే ఇక నీరజ్ ఒకవైపు అజయ్ ఒకవైపు ఆర్యను హక్ చేసుకుంటూ ఉంటారు. నీరజ్ నీకొక్కనికే దాదా కాదు, మనిద్దరికీ అన్నయ్య ఈ ఆస్తి ఏమీ అవసరం లేదు, నువ్వు మా దగ్గర ఉంటే చాలన్నయ్య అని చెప్పేసి ఈ విధంగా ఆర్యతో అజయ్ అంటూ ఉంటా. అవును దాదా, మాకు ఈ ఆస్తులు ఏం అవసరం లేదు, నువ్వు ఉంటే మాకు చాలు. ఇక నుంచెలి నువ్వు మాకు రక్షగా నిలబడ్డావు, ఇక నుంచెలి మేము రక్షగా నీకు నిలబడతాం, ఎవడొస్తావు రాని అన్నయ్య, వానంతు చూస్తాం అని చెప్పేసి నీరజ్ ఒకవైపు అజయ్ ఒకవైపు అంటూ ఉంటారు. రామలక్ష్మణ్ భరతుల్లాగా అజయ్ మార్పు చూసి మీరా ఒక్కసారిగా అజయ్ ఏమైంది నీకు, అసలు అతని కోసం మన ప్రాణాలు రిస్క్ చేసుకుందామా, వెళ్దాం పదా అని చెప్పేసి అలా చేపట్టుకునేసరికి కోపంగా చూస్తూ ఉంటాడు అజయ్ మీరా వైపు. ఒకసారిగా అజయ్ కోపంతో చెంప పగలు కొడతారు మీరా. ఇక మీరా చెంప పగల కొట్టేసరికి అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇప్పుడైనా నీ బుర్రకు పదని పెట్టుకో, ఇక బూజును దులిపేసుకో, నిన్ను ఒక కుటుంబంలో ఒక బాధితురాలుగా భావించాలు ఆర్యవర్ధన్, అలాంటిది ఇక నీవు ఆలోచించు అని చెప్పేసి కోపంగా మాట్లాడుతూ ఉంటా. అజయ్ మీనను ఏమనకు, ఇక తన కుటుంబం కోసం చాలా కష్టపడింది, అంతేకాకుండా ఆర్యవర్ధన్ ఇండస్ట్రీ కోసం కూడా తను చాలా ఇక కష్టపడేలా చేసింది అని చెప్పేసి ఈ విధంగా మీరాను పొగుడుతూ ఉంటాడు. తను మర్చిపోయినా నేను మర్చిపోలేదు, ఇక మానసి కూడా ఎన్నో తప్పులు చేసింది, తను మారాలని చూశాను కానీ ఈ కుటుంబం నుంచి విడిపోవాలని ఎప్పుడూ అనుకోలేదని చెప్పేసి ఆర్య అంటాడు. ఎప్పుడు ఆర్యవర్ధన్ కుటుంబమే మనం అందరం అని చెప్పేసి ఈ విధంగా చెప్తుండగా అప్పుడు వెంటనే అను ఈ విధంగా అంటుంది. అవును ఆర్య సార్ ఎప్పుడు మన గురించి ఇక మన సంతోషం గురించి అందరం కలిసి ఉండాలనే ఎప్పుడు కష్టపడుతూ ఉండేవాడు అని చెప్పేసి అను చెప్తూ ఉంటాను. మీరే అపార్థాలు చేసుకొని దూరంగా ఉన్నారు, రేపు పరిస్థితులు ఎలాగున్నా మీరు మాత్రం స్వతంత్రంగా బ్రతకాలని ఆలోచించే ఆర్యవర్ధన్ సార్ అది అని చెప్పేసి అను అంటూ ఉంటుంది. పేపర్లు అజయ్ చేతిలో పెట్టినసరికి ఒక్కసారిగా వాళ్ళ క్షమాపణ అని చెప్పేసి మాన్సిన్ను మీరా ఒకవైపు ఆర్య కాలం మీద పడ్డ తర్వాత మమ్మల్ని క్షమించు బ్రో, ఇలా ఇంకొకసారి మిమ్మల్ని బాధ పెట్టే పనులు చేయము అని చెప్పేసి మానసి మీరా పశ్చాత్తాప పడుతూ ఉంటారు. మీ మాటకు కట్టుబడి అందరం ఐకమత్యంగా ఉంటాం సార్, ఇక వర్ధన్ కుటుంబానికి ఏ మచ్చ రానివ్వం సార్ అని చెప్పేసి మీరా అలానే వెంటనే అను దగ్గరికి వెళ్ళి ఐఎమ్ వెరీ సారీ అని చెప్పేసి వెంటనే ముగ్గురు తోటి కొడలు ఒకటవుతారు. జలంధర్ రౌడీలకు ఫోన్ చేసి వస్తున్నాం సార్ అని చెప్పేసి అంటుండగా ఆర్యవర్ధన్ ఇవాళ చావు ఆఖరి అంచుల్లో ఉన్నావని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. ఇక్కడ మాత్రం ఒకరి ప్రేమ ఒకరు పంచుకుంటూ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది సార్ అని చెప్పేసి అను ఆర్యతో అంటుండగా నాకు కూడా అలాగే ఉందాను అని చెప్పేసి ఆర్య అంటాడు. ఇంతకంటే సాధించలేని సంతోషం ఇక లైఫ్లో లేదనిపిస్తుందని చెప్పేసి ఆర్య అంటుండగా సార్ ఈ సంతోషం ఇలాగే ఉండాలంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం సార్ అని చెప్పేసి అను అంటుంది. ఏమన్నా జరిగితే నేను ప్రాణాలతో ఉండను సార్ అని చెప్పేసి అను బాధపడుతుండగా అలా అనకు అను, నాకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండాలని చెప్పేసి ఆర్య అనుతో అంటూ ఉంటారు. నాకు ఒకవేళ ఏమైనా జరుగుతుందని చెప్పేసి విధంగా అంటుండగా అప్పుడు వెంటనే సార్ అలా మాట్లాడకండి సార్, మన మనుషులం వేరు కానీ మన ప్రాణాలు మన హృదయం మన ప్రేమ ఒక్కటే సార్ అని చెప్పేసి అను బాధపడుతూ ఉంటుంది. ఈ గుండె చప్పుడు నాది సార్, ఎంత ప్రేమ పొందినా తనివి తీరని ప్రేమ నీది సార్, ఇక ఎప్పటికైనా ఎన్ని జన్మలైనా ఈ ప్రేమే కావాలి సార్ అని చెప్పేసి ఆర్యను హక్ చేసుకొని మాట్లాడుతూ ఉంటుంది. తన ప్రేమ ఎప్పటికీ ప్రేమ ఎంత మధురంగా నిలిచిపోతుంది అను అని చెప్పేసి ఆర్య ఈ విధంగా అనుతో చెప్తూ ఉంటాడు. లోపు ఇన్స్పెక్టర్ ఆర్య కాల్ చేస్తారు, జలంధర్ వచ్చాడు సార్, ఇక అలర్ట్గా ఉండండి అని చెప్పేసి అంటుండగా ఓకే ఇన్స్పెక్టర్ థ్యాంక్ యూ అని చెప్పేసి అంటుండగా ఏమైంది సార్ అని చెప్పేసి అను కంగారుతో అడుగుతుండగా అలా నవ్వుతూ ఉంటాడు ఆర్య ఇంటికి వస్తాడు. జలంధర్ రౌడీలను తీసుకొని వెంటనే ఆర్య ఇంట్లో అడుగు పెడుతుండగా గుమ్మానికి ఎదురుగా కూర్చొని ఇక ఆర్యను చూసి ఒక్కసారిగా వణికిపోతాడు. ఇంట్లో అందరినీ ఇక లాక్ చేసి బయట కూర్చుంటాడు ఆర్య. జలంధర్ ఆర్యతో ఈ విధంగా అంటాడు, ఏంటి ఆర్యవర్ధన్ నీ చావుకు నువ్వే వెల్కమ్ చెప్పుకుంటున్నావా అని చెప్పేసి జలంధర్ ఆర్యతో అంటాడు. జలంధర్ ఇక నుంచి నువ్వు ఆపై అని చెప్పేసి విధంగా ఇక నీరజ్ అజయ్ అంటుండగా నిన్ను అడ్డు పెట్టుకొని ఆర్యన్ చెప్పాలనుకుంటే నువ్వేంట్రా నాకే అడ్డుపడుతున్నావు అని చెప్పేసి జలంధర్ అంటాడు. చూడా వాడు పోతే ఆస్తంతా నీకేరా అని చెప్పేసి జలంధర్ ఇక అజయ్తో అంటుండగా ఇక చాలు ఇక్కడ నుంచి పో, లేకపోతే ప్రాణాలతో మిగలవు అని చెప్పేసి ఈ విధంగా అజయ్ అంటాడు. జలంధర్ ఇది మనిద్దరికి ఉన్న ప్రాబ్లం,
అనవసరంగా నా ఫ్యామిలీని ఎంటర్ చేయకని చెప్పేసి ఆర్య అంటాడు. ఇది నువ్వో నేను తేల్చుకుందామని చెప్పేసి అంటుండగా, ఇంకా ఏం చేస్తున్నారా, చంపేయండి అని చెప్పేసి రౌడీలు ఆర్య చుట్టూ ముడతారు. ఇక లోపలున్న వాళ్ళు బాధపడుతూ భయపడుతూ చూస్తూ ఉంటారు. జలంధర్ చెప్పి కారు దగ్గరికి వెళ్ళేసరికి రౌడీలను చితకబాతాడు. జలంధర్ ఆర్యతో ఫైట్ చేస్తుండగా ఇక జలంధర్కి చితకబాతూ ఉంటాడు ఆర్య. ఇక రౌడీలను కొట్టేసరికి పారిపోతారు. మరోవైపు జలంధర్ చెట్టు దగ్గర ఉంటారు. దాదా ఇట్స్ ఓకే అని చెప్పేసి అందరు కలిసి బయటికి వస్తారు. జలంధర్ చెట్టు దగ్గర నుంచి రివాల్వర్తో గన్ షూట్ చేసరికి ఇక అను చూసరికి ఆర్యకు అడ్డుపడుతుంది. ఇక వెంటనే ఆ గన్లో బుల్లెట్ కాస్త ఇక అను గుండెలకు తగిలిపోయి ఒక్కసారిగా ఇక ఆర్య కాళ్ళ మీద పడిపోతుంది. అను నీకేం కాదు, నువ్వు బ్రతుకుతావు అను అని చెప్పేసి ఈ విధంగా అందరు కలిసి చుట్టుముట్టి ఏడుస్తూ ఉంటారు. నీరజ్ అంబులెన్స్కి ఫోన్ చేయని చెప్పేసి అంటూ ఉండగా, వద్దు సార్, నిన్ను ఇలాగే చూస్తూ నీ ఒళ్ళోని కళ్ళు మూయాలి అని చెప్పేసి అను అంటుండగా, అను ఏ మాటలు ఇవి అని చెప్పేసి ఆర్య ఏడుస్తూ ఉంటాడు. ఆర్య సార్తో ఈ జీవితం అంతా గడపాలనుకున్నాను, కానీ నాకు ఆ అదృష్టం లేదు సార్ అని చెప్పేసి అను చాలా తల్లడించుకుంటూ అంటూ ఉంటుంది. అక్కి అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోండి సార్. అను అవేం మాటలు, ఇంకో జన్మంటూ ఉంటే మళ్ళీ జన్మలో నీ భార్య వస్తా అని చెప్పేసి అలా కన్ను మూస్తుంది. అను చనిపోయేసరికి ఆర్య సార్ అన్ని జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ మీ గుండె చప్పుడు నేను సార్ అని చెప్పేసి మాటలు గుర్తు చేసుకుంటూ ఆర్య సార్ కూడా అనుతో చనిపోతాడు. ఇక వెంటనే ఒక్కసారిగా తట్టుకోలేక ఆ కుటుంబం బాధపడుతూ ఉంటుంది. కానీ ఆర్య ప్రేమే అను ప్రేమే ఆర్య. వాళ్ళ ప్రేమ మధురానికి అలా వాళ్ళ గుండె చప్పుడు అలా మెల్లిగా పోతూ ఉంటుంది. ఇద్దరి ప్రేమతో, ప్రేమ ఎంత మధురంతో ఇద్దరు చనిపోతారు. మరి మీకు ఈ ప్రేమ జంట ఎలా నచ్చింది, ఈ సీరియల్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం నుంచి అను ఆర్య మనకు లేరు. ఎంతమంది ఇక దీని ద్వారా ఎలా రియాక్ట్ అవుతున్నారో కామెంట్ అండ్ లైక్ చేయండి. నేనైతే ఇవాళ చాలా అప్సెట్లో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్.